So in one of the verses in Srimad Bhagavad Gita, Krishna is pointing out to Arjuna that his pastimes are not ordinary pastimes and his appearance is not an ordinary appearance. భగవద్గీత అవతారణ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి సూచిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన చేసేటటువంటి లీలలు కూడా చాలా దివ్యమైనటువంటివి, పౌర్ణమైనటువంటి కాదు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోగేతి తత్వతః తదేహం పునర్జన్మ నైతి మమేతి. సో అర్జున ఈ శ్లోకాలు చెప్తున్నారంటే జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోగేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మమేతి. సో అర్జున, if we want to achieve liberation, we want to achieve, as it says, moksha, mukti, then the only way to do so is to be attracted to the Supreme Personality of Godhead. మనకి మోక్షాన్ని కానీ మనం ఆశించినట్లయితే దానికోసం ఏకైక మార్గం ఏంటంటే మనం భగవంతుని శరణాగతి అవ్వడం, ఆ విధంగా భగవంతుని పట్ల ఆకర్షణ పెంచుకోవాలి. The only way is to become attracted to something that is eternal, to something that is transcendental. ఆ విధంగా మనం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లక్షణాల పట్ల ఆకర్షితులు అవ్వడం, ఆ విధంగా అది ఒకే మార్గం. And there is one saying in the West that the one who thinks that he can be happy in this world, that's a paradise for fools. సో ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో ఒక బెనిఫిట్ ఉంది మాట. సో ఎవరైతే ఈ ప్రపంచంలో సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నారో అది ఒక స్వర్గం లాంటిది.
Because this is mostly what we're trying to achieve here in this material world. We're trying to be happy in a place that one cannot be happy. ఎందుకంటే ఇక్కడ మనం సుఖం కోసం ఏదైతే అపేక్షిస్తున్నామో అసలు ఇక్కడ సుఖం అనేది లేదు. We see that people even take some superficial affiliation to certain tradition, faith, or this and that, whatever it is. Why? Because of material considerations. సో వాళ్ళు సామాన్యంగా జనులంతా కూడా ఏదో ఒక సాంప్రదాయం లేకపోతే ఏదో ఒక ధర్మాన్ని ఆచరిస్తుంటారు, కానీ దాని వెనుక ఉద్దేశం ఏంటంటే భౌతికంగా ప్రగతి సాధించడం. And this is also what is pretty much evident in this part of Andhra, that because of material consideration, people are ready to practically do anything. సో ఆ విధంగా ఇక్కడ ఆంధ్రాలో కూడా మేము పరిశీలించినట్లయితే అక్కడ వాడు భౌతికంగా ఏదైతే పురోగతి సాధించాలనుకుంటున్నారో దానికోసం అనేది ఆధ్యాత్మిక జీవితం అనేది ఎన్నుకోవడం. But one thing should be very clear, that you cannot improve your material condition, but it's already destined. This is what you're going to be presented with, this is what you're going to be experiencing. సో ఈ విధంగా ఇక్కడ నిర్ధారించడం జరిగింది ఏంటంటే మనం ఈ భౌతికమైనటువంటి జగత్తులో భౌతికమైనటువంటి సౌఖ్యాన్ని పొందడం అనేది ఇక్కడ సాధ్యపడదు, అది నిర్ణయించబడింది. In Srimad Bhagavatam, Prahlad Maharaj is saying that your happiness and your distress is already predestined. ఇక్కడ భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ ఏమని చెప్తున్నారంటే మీకున్నటువంటి సుఖం కానీ దుఃఖం కానీ అది ఆల్రెడీ ముందుగానే నిర్ణయించబడింది. I mean, we all have experience, we just forget or we just don't realize. That's unfortunate. We all have experience, no matter how much we endeavor to be happy, still unhappiness is there. మనందరికీ ఈ విషయం మీద సాక్షాత్కారం అనేది ఉంది. మనం ఎన్ని రకాలుగా పలు విధాలుగా ప్రయత్నించినా కానీ మనకు కావాల్సినటువంటి సుఖం వస్తుంది, దుఃఖం అనేది కూడా అలాగే ఉంటుంది. And no matter how much, again, we're trying to prevent the miseries of life, still the miseries are coming. మనం ఎన్ని విధాలుగా మనం ఈ దుఃఖాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేసినా కానీ దుఃఖాలు అనేవి వస్తూనే ఉన్నాయి. So if we want to be happy, happiness is not coming. We want to stop miseries, but miseries are coming. మనం సుఖాలను అనుభవించాలనుకుంటున్నా కానీ సుఖాలు రావట్లేదు, దుఃఖాలు రావద్దనుకుంటున్నా కానీ దుఃఖాలు అనేవి వస్తూనే ఉన్నాయి. This is nature of this material existence. ఇది భౌతిక ప్రకృతి యొక్క నియమం పద్ధతి. As long as we approach God with that kind of idea, then we will still remain in the material existence. ఎప్పుడైతే మనం భగవంతుని కూడా ఇదే భౌతికమైనటువంటి భావంతో ఆశ్రయిస్తామో అప్పటి వరకు మనం ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోవాల్సి వస్తుంది. Because Krishna again is pointing out, so many people are saying, you do this, you will be happy. I just met one man in, what is that place? Bapatla, whatever we met. And in Chirala also, when I go to somewhere, certain place, and say, this gives me peace and this and that. So what is that peace? How can anyone be peaceful in this world? ప్రభుజీ ఈ మధ్య పర్యటిస్తుండగా బాపట్ల అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. సో బాపట్ల చీరాల సంచరిస్తారు. అక్కడ కొంతమంది కలవడం జరిగింది. సో వాటి సంభాషణలో ఆ వ్యక్తి శాంతి శాంతి కావాలని చెప్పి కోరుకుంటున్నాడు, కానీ నిజమైనటువంటి శాంతి అనేది ఏ విధంగా లభిస్తుంది? It's all cheating business. Cheaters and the cheaters. What can you say? సో ఇదంతా కూడా తగినటువంటి మోసగిచ్చేవాడు మోసపోయేవాడు అనేటువంటి వాడితో ప్రపంచం నిండి ఉంది. Krishna never says that we can be happy in this world. కృష్ణుడు ఎప్పుడు కూడా చెప్పలేదు మన భౌతిక ప్రపంచంలో సుఖాన్ని అనుభూతి చెందగలరు. ఈ లోకాన్ని దుఃఖాలయము అశాశ్వతం అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు. It's temporary and full of misery. ఇది తాత్కాలికమైనది, అదే విధంగా ఎన్నో కష్టాలతో కూడుకున్నటువంటిది. It's something that cannot be prevented. దీన్ని ఎప్పుడు కూడా మనం అరికట్టలేము. But very interesting thing is when you realize this, then you can be happy. ఎప్పుడైతే మనకు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం సాక్షాత్కరించుకుంటామో ఈ దుఃఖాలే అశాశ్వతమై అప్పుడు మనం సుఖంగా ఉండగలం. కృష్ణ చైతన్యం, in Krishna consciousness we have a lot of fun. కృష్ణ చైతన్యంలో మనకు ఎంతో ఆనందదాయకమైనటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. We have one saying, suffer and be happy. మనకి ఒక సామెత ఉంది, కష్టించి తర్వాత సుఖాన్ని పొందండి. Of course the goal is not that we should suffer here. మన లక్ష్యం కష్టపడడం కాదు. But we just realize, what can you do? There's nothing that you can, if you're in a certain place which has certain nature, well, you have to accept it. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ఈ పద్ధతి, ఇక్కడ ఉన్నటువంటి మన పరిస్థితిలో ఉన్నాం, ఇక్కడ ఎప్పుడు కూడా విధంగా దుఃఖాలు వస్తూనే ఉంటాయి. But when somebody presents something that what is not, then that's cheating, that's plain cheating. సో ఎవరైతే ఈ విషయాన్ని దాచి ఇంకేదో పరిష్కారం విషయం చెప్తున్నారో అది మోసగించినట్టే అవుతుంది. Now if somebody says you will have a very wonderful and eternal and blissful body, how is that possible?
ఎవరైనా నేను చెప్పారని బట్టి మీకు చాలా చక్కగా శాశ్వతమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి అందమైనటువంటి శరీరం ఉంటుంది అని అది మోసం. You know, the material body, it says when you hit 30, then it's all down the hill. It starts breaking down. సో మనం ఏదో ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా శరీరం అనేది క్షీణించిపోయే లక్షణం ఉంది అనుకుంటుంది. I had some interesting realizations. Anyway, some redemptive things. సో ప్రభు కూడా నాకు సాక్షాత్కారాలు. I'm almost 50 now. ప్రభుజీ 50 సంవత్సరాలు చెప్తారు. So you realize this, our body is just so fragile, it's so imperfect. No matter what you try to do, how many people try to arrange the body in this way and that way. But body, it's not eternal. సో ఆ విధంగా మనం శరీరాన్ని ఎన్ని రకాలుగా సంరక్షించుకోవడానికి దాన్ని ఎన్ని రకాలు మనం కాపాడడానికి ప్రయత్నం చేసినా కానీ శరీరంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే శాశ్వతం కాదు. It is the nature of the body to fall apart. ఆ విధంగా శరీరానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే క్షీణించుకోవడం. But then what is eternal, what is blissful, what is all happy, that is the soul, not the body. సో ఆ విధంగా శాశ్వతమైనటువంటిది మరియు ఆనందదాయకమైనటువంటి ఆ లక్షణము అనేది ఆత్మకు ఉన్నటువంటి లక్షణం. So if we arrange our life that is centered upon the soul and the super soul, which is Krishna, then we can really be happy. మనం మన జీవితాన్ని ఏ విధంగా ఏర్పరచుకోవాలంటే మన ఆత్మోన్నతి కోసం అలాగే పరమాత్మ ధ్యానం కోసం మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే అప్పుడు మనం నిజమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందగలం. But to arrange the life thinking that within this temporary world and within this temporary body that we can experience happiness, well, that is something that is called Maya, not that, illusion. సో మనం ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఇక్కడ భౌతికమైనటువంటి లోకంలో సుఖాన్ని అనుభూతి చెందాలంటే దాన్నే మాయ అంటారు. మాయ అంటే లేనిది. Like I know here in South India also there is, I think what is that, Tollywood, how they call it, like Bollywood, there's so many different kind of studios that produce so many illusory movies, fictional movies. సో మనం ఇక్కడ దక్షిణ భారతంలో కూడా చూస్తాము. ముఖ్యంగా ఈ చిత్రాలు బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా జనాన్ని భ్రమలో ఉంచడానికి క్రాంతికరమైనటువంటి చిత్రాలు సృష్టిస్తున్నారు. And then there is hero, there is heroine, and there is a dancing scene and chasing scene and something. ఆ విధంగా ఒక భ్రాంతిలో ఏం చేస్తున్నాం, ఒక నాయకుడు ఒక నాయకి ఆ విధంగా వాళ్ళు ప్రేమ ఆ విధంగా నాట్యం చేయడం అని కూడా ఒక భ్రాంతి అంతే. But this is all illusion. ఇదంతా కూడా ఒక భ్రమ లాంటిది, ఒక It's a fiction. You can't live that life. You can't model that life. It doesn't exist. It doesn't exist. ఆ విధంగా సినిమాలో చూసినటువంటిది మన జీవితంలో అనేది అన్వయించడం చాలా కష్టం. సినిమాలే జీవితం. Because the reality is something else. సో వాస్తవం అనేది వేరు. Reality is much harsher. వాస్తవం అనేది చాలా కఠోరంగా ఉంటుంది. If you understand how many scenes they have to shoot to get one perfect scene, how many attempts they have to make just to create some illusion. జస్ట్ ఒక భ్రాంతికరమైనటువంటి ఒక భ్రమని వాళ్ళు సృష్టించాలంటే ఈ చలనచిత్రాల వాళ్ళు ఎన్నిసార్లు ఆ వీడియోని షూట్ చేయాలి, ఒక సీన్ రావాలంటే ఆలోచన. Like say when somebody is taking photo, like selfie or this and that, whatever it is, how many images you have to discard to choose, okay, this one is good. సో అప్పుడు ఉదాహరణకి మనం కూడా ఫోన్లో సెల్ఫీ తీసుకుంటాం. ఆ సెల్ఫీ తీసినప్పుడు మనకు ఒక పర్ఫెక్ట్ వీడియో కావాలనే దానికి ఆల్రెడీ దానికి డిలీట్ చేయాల్సినటువంటి 2-3 ముందు ఉంటాయి. So this is the world of imperfection. సో ఈ విధంగా ఈ ప్రపంచం అనేది పరిపక్వత చెందినటువంటి లోకం ఇది. And anyone who says come to my community or come to my this and that and whatever and then you will experience peace and happiness, that's plain cheating. సో కొంతమంది ఎవరో వచ్చేసి మా దగ్గర రండి మీరు శాంతిని సుఖాన్ని పొందగలరని చెప్తే అది కూడా ఒక భ్రాంతి లాంటిది. Because again it's based on material propensity. ఎందుకంటే అది భౌతికమైనటువంటి భావన బట్టి ఆధారపడి ఉంటుంది. And matter cannot satisfy the soul. జడ పదార్థం అనేది ఆత్మని ఎప్పుడు కూడా సంతృష్టి పరచలేదు. What is soul? We have to understand who we really are. That's the first lesson Krishna taught Arjuna in Bhagavad Gita. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ సాక్షాత్కారం గురించి కృష్ణుడు అర్జునుడికి మొదలైనటువంటి భగవద్గీతలో మొట్టమొదటి పాఠం అది. Soul is Sat, Chit and Ananda. ఆత్మ అనేది సచ్చిదానందము. Of course it has vigraha, it has a form, it's not formless. ఆత్మ కూడా స్వరూపం అనేది నిరాకారం కాదు. So we are eternal, we are full of knowledge, we are full of bliss and happiness, but we come to this material world which is Asat, Achit, Nirananda.
that is contradiction. సో మనం వాస్తవంగా అనుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే అది శాశ్వతత్వమైనటువంటిది, సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటిది, అలాగే పరిపూర్ణమైనటువంటి ఆనందమైనటువంటి లక్షణం ఉంది ఆత్మకి. కానీ మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాము, ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు, అసంపూర్ణమైనటువంటి జ్ఞానం, అలాగే నిరానందం. Why we don't want to die? Nobody wants to die. మనం ఇప్పుడు కూడా చావాలనుకోవట్లేదు, కానీ ఎందుకు చనిపోవడం జరుగుతుంది? But body will die. కానీ శరీరం అనేది నశించిపోతుంది. You know, people bury body, they think, oh, body one day will resurrect, bones to the bones, whatever this and that. But how is that possible? Where did that ever happen? Never happened. సో జనం అనుకుంటారు శరీరాన్ని శాశ్వతంగా దాన్ని కలుపుకుందాం అని చెప్తారు, కానీ ఎప్పుడు కూడా సాధ్యపడదు. What if that body is eaten by some other body and it forms another body? ఆ విధంగా ఒక శరీరం నుంచి ఇంకో శరీరం ఉత్పత్తి అవుతుంది, అంతేగాని ఆ శరీరం ఉన్నటువంటి లక్షణం How is it possible to resurrect again? It's impossible. It's impossible. అది సాధ్యపడదు. So then how can we say that in the matter we will be happy, in the body we can be happy and eternal? It's impossible. సో ఆ విధంగా జడ పదార్థమైనటువంటి శరీరంతో మనం ఆనందాన్ని అనుభూతి చెందలేము. So we don't want to die because the soul is eternal. Body is not eternal. Body is temporary. It consists of various material elements. సో ఈ శరీరం అనేది భౌతికమైనటువంటి పదార్థాలతో తయారు చేయబడింది, అందుకే శరీరం అనేది శాశ్వతం కాదు. సో శాశ్వతమైనటువంటిది ఏంటంటే ఈ శరీరంలో ఆత్మ, అది శాశ్వతమైన. Different material elements combine and then they form various other bodies again. సో ఈ పంచభూతాలు, ఈ శరీరం పంచభూతాలు కలిసిపోతుంది, మళ్ళీ దాంతో మళ్ళీ ఇంకో శరీరం అనేది భౌతికం అనేది ఏర్పడుతుంది. And then of course we are full of knowledge, but we come to this world which is full of ignorance. మనకి ఆత్మకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం అనేటువంటి అంశం మనకు ఆత్మ ఉంది, కానీ మనం ఈ భౌతికమైనటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారంలోకి వచ్చాము. On basis of what we can say that everybody is ignorant because we suffer. అంటే మనం అంతా కూడా అజ్ఞానంలో ఉన్నామంటే దానికి ఏంటి చిహ్నం అంటే మనం అంతా కూడా దుఃఖాన్ని అనుభూతి చెందుతున్నాం. Last few days I was here in Chirapa. I've been visiting so many educational institutions. They're all imperfect. గతంలో నేను ఈ మధ్య కాలంలో చిరాలో ఉన్నాను, ఎన్నో ఎడ్యుకేషనల్ స్కూల్స్ వాటికి అన్ని విజిట్ చేస్తున్నాను. అక్కడంతా కూడా చాలా వరకు అజ్ఞానంలో ఉన్నారు. Because none of them teach us about the soul. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా ఆత్మ గురించి జ్ఞానాన్ని చెప్పట్లేదు. They're all teaching us about that matter. వాళ్ళంతా కూడా మృతమైనటువంటి దేహం, జడ పదార్థం గురించి మాత్రమే బోధిస్తున్నారు. How can anyone be happy with that matter? ఆ విధంగా జడ పదార్థమైనటువంటి దాంట్లో ఎవరు సుఖాన్ని సంతోషాన్ని అనుభూతి చెందగలరు? Can anyone just be happy with air, with fire, with earth, with water? Can anyone be happy with any of the elements? సో ఈ విధంగా ఈ పదార్థాలతో ఎవరైనా సుఖాన్ని ఉండగలరా? అది వాయువు ఉండవచ్చు, గాలి అది అగ్ని ఉండవచ్చు, నీరు ఉండవచ్చు. I know it might be a little gross example. Just imagine everybody drops dead here. ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే అందరూ మృతదేహాలు ఉన్నాయి, ఇక్కడ ఏమైనా ఆనందాన్ని అనుభవించాము. And you're surrounded by dead bodies. ఆ విధంగా అంతా కూడా మృతదేహాలు. How would you feel? అప్పుడు ఎలా ఉంటుంది మనకి? Would you feel very ecstatic? మనం చాలా ఎంతో ఉత్సాహభరితంగా ఉంటాము. No, you wouldn't. It would be very disgusting, very disturbing. మనకి ఎంతో బాధాకరంగా, చాలా చికాకుగా ఉంటుంది. Because body is that matter. ఎందుకంటే శరీరం అనేది ఒక When the soul leaves, body has no utility. సోల్ ఆత్మ అనేది లేకపోతే శరీరం దేని కూడా మనకి రాదు. When the soul leaves, body is not attractive. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందో అప్పుడు శరీరం అనేది ఆకర్షణీయంగా ఉండదు. Where does the beauty come from? It doesn't come from the body. It comes from the soul. శరీరంలో ఉన్నటువంటి సౌందర్యం ఎక్కడ చూస్తుంది? అది శరీరం నుంచి రావట్లేదు. శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి, శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి సౌందర్యం. Where is that knowledge? Who is giving us this information? Nobody except Bhagavad. సో ఎవరి జ్ఞానాన్ని ఇస్తున్నారు? అది భగవద్గీతలో తప్ప ఇక్కడ కూడా ఈ జ్ఞానం ఇవ్వబడలేదు. So how can we be happy in this world which is Achit, Nirananda and Asaf? How can we be happy in this world? By what? By what kind of material improvement? It's not possible. సో ఏ విధమైనటువంటి భౌతిక ప్రగతి ద్వారా మనం సుఖంగా ఉంటాము. ఇక్కడ అంతా కూడా అంటే శాశ్వతత్వం లేదు, నిజమైనటువంటి ఆనందం లేదు, అలాగే జ్ఞానం కూడా లేదు. Because we already said body is full of imperfections, body is full of diseases, body is going to become old. How can anyone be happy thinking that he is the body? సో ఇక్కడ మనం చర్చించినటువంటి విధంగా ఈ శరీరం అనేది ఎప్పుడు కూడా రోగాలతో ఎన్నో కష్టాలతో ఉంటుంది. ఈ విధంగా ఈ శరీరంతో మనం నిజంగా ఆనందాన్ని ఏ విధంగా అనుభూతి చెందగలము? People always think if I get more money I will be happy. సామాన్యంగా జనాలు అనుకుంటారు నేను అత్యధికంగా సంపద ఉంటే నేను చాలా సుఖంగా ఉంటాను. I lived in many Western countries for quite a
a lot of time. And I can tell you, people who have so much money they never had. The more money they have, the more in anxiety they are. సో ఇక్కడ ప్రభుజీ ఒక ప్రత్యక్ష ఒక అనుభూతి చెప్తున్నారు. ఆయన ఎన్నో పాశ్చాత్య దేశాలు, ఎన్నో దేశాలు సంచరించారు. అక్కడ ఎన్నో దేశాల్లో ఎంతో మంది దేశస్తుల దగ్గర ఎంతో డబ్బు ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ వాళ్ళ నిజంగా సుఖంగా లేదు, సంతోషంగా లేదు. And the more money they have, still they think how much more I should get. So much greed, so much insatiety. సో ఇంకా డబ్బు ఉన్నప్పటికీ కూడా ఇంకా డబ్బు కావాలనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. So we have to understand the nature of this material existence. మనం ఈ భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క తీరుని మనం అర్థం చేసుకోవాలి. It's not that if somebody promises you and says yes, you will get some peace and you will get some this and that, then that's really going to bring you happiness. That's not true. సో ఎవరైనా వచ్చి మనకి భ్రాంతిమైనటువంటి మాటలు చెప్పారంటే మీరు సంతోషంగా శాంతిగా ఉండగలిగితే అది ఈ భౌతికంగా సాధ్యపడదు. Happiness is spiritual happiness. సో ఆనందం అంటే అది ఆధ్యాత్మికమైనటువంటి ఆనందము. But you can't achieve that unless you know what a spirit is. అది మనం పొందాలంటే మనకి ఆత్మజ్ఞానం అనేది ఉంటే కానీ అది మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. Very simple. So who else knows what is spirit except in Bhagavad Gita, where the knowledge is given? సో ఎవరికి తెలుసు ఆత్మతత్వం గురించి? భగవద్గీత తప్ప ఇంకెక్కడ కూడా బోధించలేదు. So that's the education we require, spiritual education. అటువంటి విద్య మనకి అవసరం, ఆధ్యాత్మిక విద్య. And definitely there is no scripture like Bhagavad Gita. ఆ విధంగా భగవద్గీత నుంచి అంత ఉన్నతమైనటువంటి విద్య ఇంకా ఏది లేదు. Even Shankaracharya said Gita Upanishadu Ravo. Bhagavad Gita is based on all the Upanishads. శ్రీపాద శంకరాచార్య కూడా భగవద్గీతని సర్వోపనిషత్తులో గావు అంటే అన్ని ఉపనిషత్తుల యొక్క సారం చెప్తున్నారు. There is no philosophy, there is no teaching that can compare to teachings of Bhagavad Gita. ఎటువంటి విద్య కూడా భగవద్గీతకి మించినటువంటి విద్య ఏది కూడా లేదు. And Bhagavad Gita gives us absolutely clear conception of who is Bhagavan, what is Prakriti, who are we as Jiva, what is the time, how it influences us, and how to act in this world. Everything is clear. సో భగవద్గీత అనేది అన్ని విషయాల గురించి మనకి బోధిస్తుంది. జీవ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, కాల అంటే ఏంటి, కర్మ ఏంటంటే ఇవన్నీ విషయాల గురించి సంపూర్ణంగా భగవద్గీత మనకు జ్ఞానం ఇస్తుంది. So this is why we should have satsang. This is why sometimes we should gather and discuss Bhagavad Gita to learn something. అందుకే మనం ఈ సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొంటూ భగవద్గీత గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. Instead of staying at home and watching television or on internet or whatever. ఇంట్లో కూర్చొని టీవీ లేకపోతే ఇంటర్నెట్ చూడడం కంటే కూడా సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొనాలి. So here we can have a lot of, as I said, we have a lot of fun in Krishna consciousness. Krishna consciousness is a very blissful process. సో ఈ కృష్ణ చైతన్యం అనేది చాలా ఆనందదాయకంగా దీన్ని అభ్యసించవచ్చు. ఇందులో ఎంతో ఆనందం ఉంటుంది. We also dance, we also enjoy taking prasada, we also hear amazing philosophy, we also do everything but on spiritual level. ఇక్కడ కృష్ణ చైతన్యంలో కూడా మేము ఆనందాన్ని అనుభవించుతున్నాం. అంటే కృష్ణుడి కోసం నాట్యం చేయడం, కీర్తనలు చేయడం, ఆ విధంగా ప్రసాదాన్ని స్వీకరించడం, సో ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది. And we also know therefore then who we are as the spirit soul. That's what is the most blissful thing. Because if I want to be happy, I should know who that I is. సో ఆ విధంగా మనం ఒక వాస్తవాన్ని కూడా మనం తెలుసుకుంటాం. అంటే నేను ఈ శరీరానికి కాదు, నేను అంశాన్ని, ఈ జీవాత్మ అనేటువంటి విషయాన్ని కూడా మనం సాక్షాత్కరించుకుంటాం. Very interesting to understand who I am. It is very important to understand who Bhagavan, who the God is. సో ఆ విధంగా నేనెవరిని అనేది మనం అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ విధంగా భగవంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. It's just like when you're in darkness and then you want to see yourself, you want to perceive yourself. What do? You come out in the sun. సో ఎప్పుడైతే మనం ఒక చీకటి అనేటువంటి ప్రదేశంలో ఉన్నామో, అసలు ఏంటి మన వాస్తవాన్ని తెలుసుకోవాలంటే మనం చీకటి నుంచి బయటికి రావాలి, వెలుగులోకి. When you come out in the sun, you see, you know what is the sun, you see yourself. ఎప్పుడైతే మనం సూర్యుడి దగ్గరికి వస్తున్నామో అప్పుడు మనం చూసుకోగలం. So that's what I said in the beginning, Janma Karma Chamedivyam. Krishna says, one who knows the nature of my appearance and my activities, he never takes birth again in this material world. ఆ విధంగా భగవద్గీత చెప్పినటువంటి విధంగా భగవంతుడు జన్మ కర్మ చమే దివ్యం అంటే భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి తత్వాన్ని కనుక అర్థం చేసుకున్నట్టయితే మళ్ళీ భౌతిక ప్రపంచంలో అతడికి జన్మ అంటూ ఉండదు. So when we know about Krishna's activities, which are the most wonderful activities, then we will also come to know about ourselves, our position of ourselves. సో ఎప్పుడైతే కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి లీలామృతాన్ని మనం విన్నట్టయితే, దాన్ని అర్థం చేసుకున్నట్టయితే మన యొక్క అస్తిత్వం ఏంటి అనేది ఆ విషయం కూడా మనకు పరిచయం అవుతుంది. I mean, which fiction can compare to Krishna's activities? Sorry? Which fiction? When we talk about the movies and so. సో ఎప్పుడు ఏ సినిమాలో కృష్ణుడి యొక్క లీల గురించి చెప్తున్నారు? Not that there's none, because what activities Krishna performed, which is described in Mahabharata, various Puranas, although Ramachandra and all these different Itihasas, Ramayana, Mahabharata.
సో ఇటువంటి ఇతిహాసాల్లో మహాభారతం కానీ రామాయణం కానీ ఇటువంటి అద్భుతమైనటువంటి ఇతిహాసాల్లో భగవంతుడి యొక్క మహిమాన్వితమైనటువంటి లీలల గురించి వర్ణించారు. These are the most wonderful activities. ఇవి చాలా అద్భుతమైనటువంటి లీలలు. Not just in terms of attraction and amusement and excitement that you're going to gain. కేవలం ఒక భగవంతమైనటువంటి ఈ లీలలు కాదు, వీటిని మనం వింటుంటే మనకి నిజంగా But because it has a nature to purify us. ఎందుకంటే వినడం మాత్రం చేతనే మనలో పవిత్రత అనేది ఏర్పడుతుంది. To purify us from this gross misconception, bodily misconception. ఈ శరీరం అనేటువంటి భావం నుంచి మనకి పవిత్రీకరణ చేకూరుస్తుంది ఇటువంటి జ్ఞానం. Because like I said, we come to this material world and we suffer. Why we suffer? We suffer because of ignorance. మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం, ఎందుకు ఎన్నో కష్టాలు పడుతున్నాం? కష్టాలకు కారణం ఏంటంటే అజ్ఞానము. In ignorance we perform activities thinking that will make us happy, but it actually makes us miserable because they're simple activities. అజ్ఞానం అనేటువంటి అంధకారంలో మనం ఎన్నో కార్యకలాపాలు చేస్తుంటాం, దానివల్ల మనం ఎంతో క్లేశాన్ని, ఎంతో దుఃఖాన్ని అనుభూతి చెందుతున్నాం, ఎందుకంటే అది పాపభూయిష్టమైనటువంటి కార్యాలు కాబట్టి. And because of ignorance we do so many things. We harm other living beings, we speak wrong things, we act in the wrong ways, and therefore this is why we suffer. సో ఆ విధంగా అజ్ఞానమైనటువంటి అంధకారంలో మనం ఏం చేస్తాం? ఇతరులకు హాని చేకూరుస్తాం, పాపకృత్యమైనటువంటి కార్యాలు చేస్తుంటాం. ఆ విధంగా మనం కూడా పాపంలో కూరుకుపోతాం. But when we know how to act in this world, then really we can experience higher taste, higher happiness. సో ఆ విధంగా మనం ఉద్ధరించుకోవడానికి మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక కార్యాలు చేస్తామో అప్పుడు ఉన్నతమైనటువంటి రుచిని మనం ఆస్వాదించగలం. Just like I'm sure many of you, or most of you, definitely know how to cook, right? సో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వంట ఎలా చేయాలని తెలుసు కదా. And how did you learn cooking? Somebody, maybe your mother or somebody must have taught you. సో ఇవన్నీ వంటలు చేయాలంటే మీకు ఎలా వచ్చింది అవగాహన? మీకు ఎవరో చెప్పుకుంటేనే కదా మీకు వచ్చింది అవగాహన. So when you learn like this, then you can learn in a perfect way. సో ఏ విధంగా అయితే మనం ఈ విధంగా వంటలు ఇతరుల ద్వారా తెలుసుకొని మనం నేర్చుకున్నామో అలాగే మనం ఈ జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి. Because cooking is an art. అంటే వంట చేయడం అనేది కూడా ఒక గొప్ప కళ లాంటిది. You have to know the strength of the flame. మనం Strength of the flame. అగ్ని అనేది మనం ఎంత సిమ్ అనేది మనం ఎంత రేషియోలో మనం పెట్టుకోవాలి అగ్ని అనేది మనకు తెలిసి ఉండాలి. You have to know the proportions of certain, items that you're going to be mixing. మనకి ఎంత పరిమాణంలో పదార్థాలను కలుపుకోవాలనేటువంటి దాని కూడా అవగాహన ఉండాలి. You have to know the spices that you're using. మనం వాడేటటువంటి పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయి, పప్పు గిన్నెలు ఎంత ప్రపోర్షన్ మనం వాడాలని కూడా మనకు తెలుసు. You can't be just mixing anything and everything. మనం ఏది పడితే అది కలిపేస్తే వంట అయిపోదు. You have to know how long to cook, otherwise it becomes burnt, or otherwise it's uncooked. మనకు తెలిసి ఉండాలి ఎంతసేపు దాన్ని ఉడికించాలని. మనం ఎక్కువ ఉడికించామంటే అది కాలిపోతుంది. Cooking is an art. సో వంట చేయడం అనేది కూడా గొప్ప కళ లాంటిది. But we have to learn it from those who know how to cook. అందుకే ఆ వంట అనేది మనం ఎవరైతే ఆ వంట తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. When I came to India, I didn't know how to cook. I didn't know how to cook. సో ప్రభు ఎప్పుడైతే ఇండియా వచ్చారో ఆయనకి వంట తెలియదట. And we were traveling exactly here in Andhra Pradesh. I was here, what was that, 98 we came to Andhra Pradesh in a bus, 400 kilometers. సో ఒకప్పుడు ఆయన అంత పర్యటిస్తుండగా బస్సులో ఇక్కడికి వచ్చారు 1998 And we were distributing books in Telugu. ప్రభు పుస్తక వితరణ చేస్తున్నారు. That time I learned something I forgot. And there's no Telugu, Raghu, Bagunara. అప్పుడు కొన్ని పదాలు నేర్చుకున్నారు. బాగున్నారా, నా తెలుగు రాదు అనే 2 పదాలు నేర్చుకున్నారు. So anyway, we were in, I remember, Bhimavaram and ended up in Kakinada, Visakhapatnam. సో అయితే ప్రభు భీమవరం, కాకినాడ, విశాఖపట్నం అని కూడా సంచరించారు. So then all other devotees were busy and then it was my turn to cook. సో ఆ విధంగా భక్తులంతా కూడా ఎంతో వ్యస్తంగా ఉన్నారు. ఆ విధంగా అక్కడంతా కూడా సేవలో ఉన్నాం. So we didn't have anything much, we didn't buy anything. So I was thinking what to do. We can make some subject, something. అప్పుడు ఏం కూడా మేము ఇంకా వండుకోలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు కొంచెం కూరగాయలు తెచ్చేసి ఒక కూర చేద్దాం అనుకున్నాం. And I don't know, there is in the north they make upma. సో అక్కడ ఇక్కడ దక్షిణ ఉత్తర వైపు కూడా ఉప్మా అనేది చేస్తుంటారు. So then I was thinking what to do. So then I just boiled that suji. Semolina, I boiled in the water and added some salt. సో అప్పుడు నేను ఏం చేశాను, నాకు ఏం చేయాలో అర్థం కాక కొంచెం నీళ్ళలో రవ్వ కలిపేసి కొంచెం ఉప్పు వేసేసాను. And even today I meet those devotees, they always say, oh, salt in this upma. సో ఈ రోజు కూడా ఆ విషయాన్ని ఉప్పు పెట్టుకొని భక్తులు అంటారు ఉప్పుతో ఉన్నటువంటి ఉప్మా. Instead of frying the suji, which you have to do before, then later you put water. I
ఆ విధంగా ఉడికించిన తర్వాత మనం దాన్ని బాగా అయిన తర్వాత కొంచెం ఉప్పేస్తాం కానీ నాకు తెలియగా ఉప్పేసేసి ఏదో చేసేసాను. I didn't know how to do that. I was just speculating. నాకు తెలియగా నేను ఆ విధంగా చేశాను. So anyway, we had to eat it because there was nothing else. సో మేము ఏమైనప్పటికీ ఇప్పుడు ఏం లేదు కాబట్టి అదే తినాల్సి వచ్చింది. So anyway, it was fun. Anyway, I had some more cooking bill as well. తర్వాత నేను ఇంకా వంటలు చేసి ఆ విధంగా. So like this, if you don't know how to cook, the life will, the taste will be unbearable. It won't be very pleasant. సో ఒకవేళ మనకి వంట రాకపోతే ఆ పదార్థాన్ని మనం తినడానికి మనకి ఇష్టం ఉండదు. So if we don't know how to live the life, then also life will not be very pleasant. సో ఆ విధంగా మన జీవితం కూడా ఇదే విధంగా మన జీవితాన్ని ఏ విధంగా గడపాలి, ఏ విధంగా మనం జీవితంలో సాధించాలనేటువంటి విషయం మనం తెలుసుకోకపోతే మన జీవితంలో ఇలాగే ఉంటుంది. Living a life, it's an art. సో జీవించడం కూడా ఒక గొప్ప కళ లాంటిది. Because as I said, if you believe in ignorance, then we will suffer. ఒకవేళ మనం అజ్ఞానంలో ఉన్నాం అనుకోండి, మనకు తెలియదు అనుకోండి విషయాలు, అప్పుడు మనం ఎన్నో రకాల కష్టాలు పడుతుంటాం. But if you follow Krishna's instructions, then even in this world we can become somewhat happy. సో కనుక మనం కృష్ణుడి యొక్క ఆదేశాన్ని కనుక పాటించినట్టయితే ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం ఎంతో ఆనందాన్ని అనుభూతి చెందగలం. Definitely we can become happy on spiritual level. ఆధ్యాత్మిక స్థాయిలో మనం నిజంగా కూడా సంతోషాన్ని అనుభూతి చెందగలం. Like Krishna said, like a lotus in the water. It's in the water, but it's not touched by it. కృష్ణుడు ఏమైనా ఒక ఉదాహరణ చెప్తున్నాడంటే ఈ తామర పువ్వు జలంలో ఉంటుంది కానీ ఆ జలాన్ని భిన్నంగా ఉంటుంది, నీటి చేత స్పర్శించబడదు. So then coming back, so when we know about the pastimes of Krishna, like now we will have Damodara Ashtaka, we will meditate on how Mother Yashoda had so this Vatsalya Bhav towards Krishna and so forth. So many other pastimes are there. ఆ విధంగా మనం భగవంతుడి యొక్క ఈ లీలని ఎంతో మనం వినవచ్చు. కృష్ణుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు దామోదర అష్టకం అంటే కృష్ణుడిని యశోదమ్మ తాడుతో పెట్టేస్తుంది. సో అలా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు ఉన్నాయి భగవంతుడు. Or like let's say we take Ramayana, we take Mahabharata, we have everything. We have romance, we have action, we have intrigue, we have drama, we have so many wonderful things going on. సో మనం రామాయణం కనుక మహాభారతం కనుక ఇటువంటి ఇతిహాసాలు చదివినట్లయితే దాంట్లో యుద్ధం ఉంది, ప్రేమ విలాపాలు ఉన్నాయి, వాత్సల్యం పంచుకోవడం ఉంది, ఇలా రకరకాల కథలు ఉన్నాయి. But what is the difference between those pastimes and pastimes that we are exposed through media? The difference is we become purified. సో ఇటువంటి లీలలకి మరియు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సినిమాలు అవి చూపించడానికి ఆ కథలకి ఈ కథలకి తేడా ఏముందంటే ఈ కథామృతాన్ని వినడం వల్ల మన హృదయంలో పవిత్రత ఏర్పడుతుంది. అది వినడం వల్ల, అది చూడడం వల్ల మనలో ఎటువంటి ఇది ఉండదు. We become purified from lust, we become purified from anger, from greed, envy, madness, illusion. ఆ విధంగా మనం కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యంలో నుంచి మనం పవిత్రీకరణ చెందుతాం. భగవంతుడి యొక్క That's what Krishna says. Trividam narakhasidam dhanashinam atmanah kama krodha tata sloka tasmat etat trayam tyajit. There are 3 gates leading to hell, and every sane man should be there. No. సో ఈ విధంగా భగవద్గీత ఏం చెప్తున్నారంటే త్రివిధం నరక ద్వారం అంటే 3 ద్వారాలు ఉన్నాయి నరకానికి వెళ్ళడానికి. అవి ఏంటంటే ఇవే కామ, క్రోధ, లోభం. But how can we give them up? You see, if we watch these movies, whatever you have, what is it called in Telugu, Hyderabad or something, like Bombay, they have Hollywood here, this one. Hollywood. Okay. If you expose yourself to that, you become more greedy, you become more lusty, more envy. ఆ విధంగా మనం కామక్రోధం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇటువంటి చలచిత్రాలు కనుక చూసినట్లయితే కామోద్రేకాన్ని ఇటువంటి వాటిని పెంచే విధంగా ఉంటాయి. So then how can you be happy? How is it possible? ఆ విధంగా మనం ఏ విధంగా ఉండగలం? So that's why when we hear about Krishna, and very interesting, see, it is explained by our acharyas, then when we hear about different leelas, they all destroy different anarthas. సో ఆ విధంగా మన పూర్వాచార్యులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య కథామృతాన్ని వింటామో అప్పుడు ఆ వినడం వల్ల మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా ప్రక్షాళన జరుగుతాయి. Srimad Bhagavad Purana is described Krishna kills different demons. శ్రీమద్ భాగవత పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు వివిధ రాక్షసుల్ని వధించినటువంటి ఆ లీలలు ఉన్నాయి. They all represent different anarthas, different bad habits, different bad qualities. ఆ భాగవతంలో వర్ణించినటువంటి ఆ అసురులన్నీ కూడా ఒక్కొక్క అనర్థంతో పోల్చడం జరిగింది. So just by hearing of Krishna's activities as such, we destroy those bad qualities. కేవలం ఆ కృష్ణుడి యొక్క కథామృతాన్ని వినడం మాత్రం చేతనే ఈ చెడు లక్షణాలన్నింటినీ కూడా మన హృదయం నుంచి ప్రక్షాళన చేసుకోవచ్చు. And if you want to get rid of lust, which is the most formidable enemy, Krishna says,
Iha Vainam, Kamayesha, Krodayesha, Rajaguna Samudbhava, Mahashana Mahatma, Vinyanam, Iha Vainam, the greatest enemy that lasts. సో భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ ఇది వైరిడం అంటే కామం అనేది దాన్ని తొలగించడం చాలా కష్టం అన్నమాట. ఒక చాలా పెద్ద శత్రువు లాంటిది. And we know what the lust is. It's how disgusting and how terrible quality that is. సో మనకు తెలుసు కామం అంటే ఏంటి, అది ఎంత భయంకరమైన ఎంత ఘోరంగా ఉంటుంది, దాన్ని అధిగమించడం చాలా కష్టతరం. How many abominable things people commit, how many divorces are happening in India, how many rape cases are happening, how many horrible things happen because of lust. ఇటువంటి కారణం చేత మనం ఈ వార్తలు వింటాం, ఎన్ని ఘోరమైనటువంటి పాపకృత్యాలు జరుగుతున్నాయి మన భారతదేశంలోనే, ఎన్ని రకాల ఈ మానవ ఇవన్నీ ఎన్ని ఘోరమైన. And it's going to get worse, believe me, Kali-yuga is advancing. ఇంకా కలిగే ప్రభావం విజృంభిస్తున్నప్పుడు ఇంకా ఇంత భయంకరమైనటువంటి ఘోరాలు మనం వినాల్సి. Because people cannot control their senses, people cannot control their crazy minds. ఎందుకంటే జనాలకి ఇంద్రియం పట్ల నిగ్రహం లేదు, వాడు ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతున్నారు. Because they don't listen about Krishna's Lila. ఎందుకంటే వాడు కృష్ణుడి గురించి వినట్లేదు, శాస్త్రాన్ని. They watch something else rather than Krishna's pastime. వాడు కృష్ణుడి యొక్క కథల్ని వినకుండా. But if we hear about Krishna's dancing Lila with the gopis and this kind of pastime, then lust will be destroyed. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క ఈ అద్భుతమైనటువంటి కథామృతాన్ని కనుక ఉన్నట్టయితే మనలో ఉన్నటువంటి కామం అంతా కూడా ప్రక్షాళన జరిగిపోతుంది. So the more we hear about Krishna, the more blissful your life will become. That is the challenge. That is the challenge. You can testify that for yourself. సో అది మన ఎక్కువ కృష్ణుడి గురించి విన్నట్లయితే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగిపోతాయి, మీరు ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు. And the more you expose yourself to this Tollywood, Bollywood, whatever it might be, the more miserable you will become. సో మనం ఎక్కువగా వీటిని బట్టి ఆసక్తిగా చూసినట్లయితే బాలీవుడ్ వాళ్ళు ఏమి చూపిస్తున్నారు, టాలీవుడ్ వాళ్ళు ఏమి చూపిస్తారు, ఇంకా మనం ఘోరంగా తయారైపోవచ్చు. So please try to revive that ancient culture that you have. అందుకే దయచేసి మనమంతా కూడా మనకు ఉన్నటువంటి పూర్వ వైభవం ఏదైతే ఉందో, పూర్వ సంస్కృతి ఏమైనా ఉందో, మన వైదిక సంస్కృతి మనం అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. Because if Krishna thought that would be good for you, Krishna would be giving you all these movies and everything else. కృష్ణుడు నాకు చెప్తున్నాడు మనకి ఏది మంచి అని ఆయన సూచిస్తున్నాడు భగవద్గీతలో. ఆయన ఈ మూవీస్ ఇవన్నీ మంచి అంటే అవే ఇచ్చేవాడు, అవి ఇవ్వట్లేదు మనకి. He didn't give that. అది మనకి ఇవ్వలేదు. He gave Ramayana, he gave Mahabharata. సో మనకి సినిమా లేకుండా ఆయన ఇచ్చారు రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా వినడానికి మనకి భగవంతుడు ఇచ్చారు. I mean, you also know how is it in the families also, how much, sometimes quarrel is there, how much disagreement is there, how much difference is there. Why is all this happening? మనం మన ఇంట్లోనే మన కుటుంబంలోనే చూడవచ్చు, ఒకరికొకరు పడవలు ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. And it's very unfortunate you're losing your culture. అంతకంటే ముఖ్యమైనది మన సంస్కృతి మనం కోల్పోతున్నాం, అది చాలా లోపించుకోండి. And believe me, no Western culture will supply for it. Sorry? Western culture or Western religion, whatever comes from the West, will అదే పాశ్చాత్య సంస్కృతి వచ్చినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి మక్కువ చూపిస్తున్నారు. There's no culture like a Vedic culture. వైదిక సంస్కృతిని ఇచ్చినటువంటి సాంప్రదాయం ఇచ్చినటువంటి సాంప్రదాయం ఏది లేదు. And then if you want peace, then if you want any blessing in your life, then you really want to be happy, then you'll be happy on the spiritual level by hearing about Krishna's pastime. ఆ విధంగా మనం నిజంగా మన జీవితంలో ఆనందాన్ని అనుభూతి చెందాలంటే మనం భగవంతుడు చెప్పినటువంటి సందేశాన్ని తప్పకుండా. Sometimes yes, we have to hear a little philosophy. I'm not telling stories. I could have been telling many stories, but that's nice. But we have to hear some philosophy. అయితే మనం ఎన్నో కథలు చెప్పుకోవచ్చు ఇప్పుడు, కానీ కథల కంటే కూడా తత్వం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. Because philosophy will also teach us how to live the life. ఎందుకంటే ఈ తత్వం అనేది మనకి ఏం బోధిస్తుందంటే మన జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనేది ఈ తత్వం మనకి బోధిస్తుంది. And it will explain what is our position in relationship to Krishna. అదే విధంగా మనకు ఉన్నటువంటి మన స్థానం ఏంటి, ఆ విధంగా మన భగవంతుడికి ఏ విధమైన సంబంధితమైనటువంటి విషయం కూడా మనకి తత్వం బోధిస్తుంది. So therefore this month is a very special month, and it would be very nice if we would dedicate more time, more energy to spiritual activities. అదే విధంగా ఉన్నటువంటి ఈ మాసం ఏదైతే ఉందో చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. ఈ మాసాన్ని మనం పూర్తిగా భగవంతుని యొక్క ఆధ్యాత్మిక కార్యాల కోసం దీన్ని కేటాయించాలి. And it is said that in this month Urja Vrata, Urja means actually refers to Srimati Radharani. అయితే ఈ మాసాన్ని ఉర్జా వ్రత అంటారు. ఉర్జా వ్రత అంటే అది సాక్షాత్తు శ్రీమతి రాధారాణికి ప్రతినిధి. Srimati Radharani is extremely merciful and she is ready to bless us in so many ways.
శ్రీమతి రాధారాణి ఎంతో కృపగలిగినటువంటి మహాతల్లి, మనకి ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. So if you do anything spiritual, anything for the pleasure of Krishna this month, you get so many beautiful times. సో ఆ విధంగా మనం ఈ మాసంలో ఏదైతే ఆధ్యాత్మిక కార్యాలు చేస్తామో దానికి ఎంతో రెట్టింపు ఫలితాలు ఉంటాయి. So please try to arrange your daily life in such a way that you're always conscious of Krishna. ఆ విధంగా మీ జీవన శైలిని ఏ విధంగా మలుచుకున్నట్టే ప్రతిరోజు కూడా మీరు కృష్ణుడిని స్మరించే విధంగా మీ జీవనాన్ని మలుచుకోండి. In Vishnu Purana there is one injunction. Vishnu Purana. There is only one injunction. ఓకే. విష్ణు పురాణంలో ఒక సూత్రం ఉంది. సతతం స్మర్తవ్యో విష్ణు విస్మర్తవ్యో చారుచి సర్వవేద నిషేధస్య ఏతయోరేవ కీకర. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సతతం స్మర్తవ్యం విష్ణు విస్మర్తం చారుచి అంటే ఎప్పుడు కూడా భగవంతుని స్మరించాలి, ఎన్నటికీ మర్చిపోదు. It said that above all the rules and regulations, anything that you may consider important, there are only two most important rules and regulations. Only two. If you can follow this, that is amazing. That is very good. ఇక్కడ చెప్పినటువంటి విధంగా ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, కానీ అందులో రెండు మాత్రం చాలా ప్రధానమైనటువంటి. Like here at the Vishnu temple. ఇప్పుడు మనం విష్ణు ఆలయంలో ఉన్నాం. So always remember Vishnu. సో ఎప్పుడు కూడా విష్ణుని స్మరించాలి and never forget Vishnu. ఎన్నటికీ విష్ణుని మర్చిపోకూడదు. Because our problem is we may forget. మన సమస్య ఏంటంటే మనం మర్చిపోతాం, అదే మన సమస్య. We may see some movie and we will forget Vishnu. మనం ఏదో సినిమా చూస్తాం, మర్చిపోతాం. But if you always remember Vishnu, you always cook for Vishnu, you always do garland for Vishnu, you always, whatever we do, this is Vedic culture actually. Whole day, whatever we do, we dedicate to Vishnu. This is God's conscious civilization. సో ఆ విధంగా వైదిక సంస్కృతి అంటే మనం ఎప్పుడు కూడా ప్రతినిత్యం విష్ణు స్మరించడం అంటే మనం వంట చేసినా భగవంతుని స్మరిస్తాం, మనం ఏ కార్యకలాపాలు చేసినా భగవంతుని యొక్క ప్రీతి అర్థం కోసం చేస్తాం, అది ముఖ్యమైనది. And we sleep for Vishnu, we put tilak for Vishnu, we do everything, we bathe, we do everything we do, we decorate our body, we dress, everything for Vishnu, then our life will be successful. ఆ విధంగా మనం చేసే ప్రతి కూడా భగవంతుని యొక్క ప్రీతి అర్థం కోసం చేస్తాం. మనం స్నానం ఆచరించడం కానీ తెలుగు దాగం చేయడం కానీ మంచి చేయడం కానీ. If we do like this, then we won't have to come back to this miserable material world. సో ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే మళ్ళీ ఈ భౌతికమైనటువంటి సంసారంలో చిక్కుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. This is incredible ignorance. People think they can make heaven on earth. సో ఇది ఒక చాలా ఘోరమైనటువంటి అజ్ఞానం. ఏమిటంటే ఇక్కడ దుఃఖాలయంలో స్వర్గాన్ని నియమించాలనుకుంటున్నారు జనులు. It never happened. It's not happening. Neither it will ever happen. ఇది ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు, ఎప్పటికీ జరిగినటువంటి. And Krishna is very clear about it. కృష్ణుడు దీని విషయం గురించి This place is not meant to be a nice place. సో ఈ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ ప్రదేశం అనేది ఇక్కడ ఉండాల్సినటువంటి ప్రదేశం అయితే కాదు. There is a place which is eternally wonderful and it's called Vaikuntha. ఎందుకంటే భిన్నంగా ఇంకొకటి ఉంది ఆధ్యాత్మిక జగత్తు, దాన్నే వైకుంఠం అంటారు. Of course you can have Vaikuntha right here if you follow instructions of Lord Krishna. అటువంటి వైకుంఠమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడే సృష్టించవచ్చు ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సందేశాన్ని మనం ఆలోచిస్తామో. So we will stop here. Thank you very much. Are there any questions or comments? సో ఇక్కడికి ముగిద్దాం. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్న ఉన్నా కానీ ఏమైనా సూచనలు ఉంటే కానీ మీరు అడగవచ్చు.